రికార్డు సృష్టించిన విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన మాట నిలబెట్టుకున్నాడు. ఏం చేశాడు? బేసిక్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిన్న చితక పథకాలకు మాత్రమే సంతకాలు చేస్తూ ఉంటారు. మనందరికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాకముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి 200 యూనిట్లు పవర్ ఫ్రీగా ఇస్తానని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ బిల్లులు పెంచినారు. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నేను 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. సో విజయ్ చెప్పినాడు అనమాట, ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి విజయ్ తన మాట నిలబెట్టుకున్నాడు. తను వచ్చిన తర్వాత చేసినటువంటి మొదటి సంతకం సీఎం అయ్యాక ఉచిత విద్యుత్ 200 యూనిట్ల మీద. సో దీని ద్వారా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. సో సంక్షేమమే నాకు మొదటి మెట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా విజయ్ అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇది మామూలు విషయం అయితే కాదండి. ఎలక్ట్రిసిటీ బోర్డుని, డిస్కమ్లు, ఈ తలపోట్లు ఇదంతా కూడా మామూలు విషయం అయితే కాదు. 200 యూనిట్లు అంటే మామూలు విషయం అయితే కాదు. అలాగే లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా తన అండర్లో ఉంచుకునే విధంగా చేసినాడు ఆ విజయ్ అనమాట. సో మొత్తానికి ఈ ఏదైతే 200 యూనిట్లు రేపటి నుంచి పవర్ బిల్స్ రావు ఎవరికి కూడా తమిళనాడులో, చాలా ఏళ్ళకి రావు. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో మరి దీని ఎఫెక్ట్ వేరే దాని మీద పడింది అంటే పడుతుంది, వేరే ఛార్జెస్ పెంచుతారు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన లాజిక్ ఒకటే, ఒకదానికి తీసేసినాడంటే మనకి ఉచితంగా బియ్యం ఇస్తున్నాడంటే దాని రేటు ఇంకో దాని మీద పడుతుంది. మనకి స్టోర్ బియ్యం కావచ్చు, అవి ఉచితంగా ఇస్తున్నారంటే దాని ఎఫెక్ట్ వేరే దాని మీద పడుతుంది. వేరే దాని మీద ట్యాక్స్లు పడతాయి, వేరే దానికి పెంచేస్తాడు. సో అదే మాదిరి ఇప్పుడు ఇలా కరెంట్ బిల్లు ఫ్రీగా ఇచ్చినంత మాత్రం వేరే దాని మీద వేసేస్తాడు. ఆయన జేబులో డబ్బులు ఏమో విజయ్ జేబులో హామీ ఇచ్చినా నిలబెట్టుకుంటున్నాడు అంతే. సో ఇదనమాట, మొత్తానికైతే తొలి సంతకంతోనే సంచలనం సృష్టించి సామాన్యుడికి పెద్దపీట వేసినాడు. అలాగే మహిళల భద్రత కూడా పెద్దపీట వేసినాడు. ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసినాడు విజయ్.